మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాలు అంటే యుద్ధం చేయడానికి ఆయుధాలు లేకుండా చేశారంట ఫిలిప్సీలు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. యుద్ధం చేయడానికి వాళ్ళ చేతిలో ఒక ఆయుధం కానీ, ఒక కత్తి కానీ, ఒక ఈటి కానీ అసలు ఏమీ లేదంట. ఏమీ లేకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. యుద్ధానికి వెళ్ళారు. సరే, 14లో చూస్తే ఆ దినమందే అంటే ఈటి కానీ కత్తి కానీ ఏమీ లేని సమయంలో సౌలు కుమారుడైన యోనాతాను తన చెప్పక తన పనివాడిని పిలిచాడట. తన పనివాడిని పిలిచి, రే బాబు, అవతల వారు చాలా గొడవ పెడుతున్నారు, మన మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు, మన దగ్గర ఏమి లేదు, సడన్గా ఏమైందో తెలియదు, అవతల వారు చాలా జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మనం యుద్ధం చేయడానికి మనం వెళ్తున్నాం కానీ ఓడిపోతున్నాం, మన చేతిలో ఒక కత్తి కానీ ఒక ఈటి కానీ ఏమీ లేదు, ఈ కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతుంది కానీ మనకు అపజయమే కానీ విజయం రావట్లేదు, ఎందుకో సడన్గా నాకు అనిపిస్తుంది మన ఇద్దరం కలిసి మనము కలిసి ఎక్కడికి వెళ్దామంటే అక్కడ చూడండి అంటున్నాడు, ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాని పిలిచి కొన్ని వేల మంది వెళ్తే అతం కాలేని వారు, ఈట్లు కత్తులు పట్టుకుంటేనే అతం కాలేని వారు, ఎందుకో సడన్గా యోనాతాను లేచి తన పనివాడిని పిలిచి, పనివాడు కూడా ఎవరంటే మంచి యవనస్తుడు, ఆ యవనస్తుడు పిలిచి అంటున్నాడు, మనము ఆ దండులోకి వెళ్ళి మొత్తం అందరిని అతం చేద్దామా అని అడుగుతున్నాడు. ఇప్పుడు పనివాడు అన్నాడు, అయ్యా బుద్ధి ఉందా లేదా, ఒకవేళ మీరు నా పైన యజమానుడిగా ఉంటే ఉండొచ్చు కానీ నేను ఎలా వస్తాను, ఎంతమంది ఉంటుండగానే యుద్ధంలో మనం విజయం పొందట్లేదు, పైగా మన చేతిలో కత్తో ఈట్లో పెద్దగా కూడా ఏమీ లేవు, రాజుగారి చేతిలో ఏదో నీ చేతులు ఉన్నాయి తప్ప పెద్దగా ఎవరికి లేవు కదయ్యా. చూడండి, యుద్ధం చేసిన కొండ కూడా ఎలా ఉందంటే చాలా చిన్నగా ఉందంట. అటేపు కొంతమంది ఇటేపు కొంతమంది, ఇలా కొండల్లో యుద్ధం జరుగుతుంది, ఎలా రమ్మంటావయ్యా అని అడగాలి. పనివాడు ఏమంటున్నాడో చూడండి. పని చేసేవారు, పనివారంటే పరిచర్య చేసేవారు, సంఘంలో కానీ ఎవరికైనా ఒకవేళ పని అప్పగిస్తే, యజమాని పని అప్పగిస్తే ఇలాంటి నమ్మకమైన వారు కావాలి. ఆ పనివాడు ఏమంటున్నాడంటే, ఆ పడుచువాడు ఆ పనివాడు ఏమంటున్నాడంటే, వెళ్ళి వెళ్దాము వస్తావా అని అంటే అతను అంటున్నాడు, సౌలు అతను ఏమంటున్నాడు చెప్పండి, నీ మనస్సులో యజమానుడా నీ మనసులో ఉన్నదంతయు రమ్మంటే నేను వచ్చేస్తాను, ఎవరిని చంపమంటే చంపుతాను, ఎవరిని పొడిసేమంటే పొడిసేస్తాను, ఏం చేయమంటే చేస్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నువ్వు నా యజమానుడివి, నా యజమానుడు కూడా నువ్వు దేవుడి మీద ఆనుకున్న వ్యక్తివి కాబట్టి నీ మనసుకు వచ్చింది అంతయు చెయ్యము. తర్వాత ఎన్ని మాటలు చెప్తున్నాడంటే అక్కడ, నీ మనసుకు వచ్చింది చెయ్యి ఒకటి, రెండోది అంటున్నాడు పోదము రమ్ము అంటున్నాడు. కొన్ని మంది ఉన్నారా, అందరూ భయపడిపోయి సౌలు సైతం దానిమ్మ చెట్టు కింద ఎక్కడో దాక్కున్నాడట. సౌలు దాక్కున్నాడు, పెద్ద పెద్ద యుద్ధం చేయగలిగిన బలాజులందరూ దాక్కొని ఉన్నారు, ఏంటి యుద్ధంలో మనకు విజయం రావట్లేదు అని బలాజులందరూ దాక్కుని ఉన్నారు, బలవంతుడైన సౌలు కూడా దాక్కుని ఉన్న సమయంలో ఇతను లేచి పనివాడిని పిలిచి, అయ్యా వెళ్దామా అని అంటే ఇతను కూడా అంటున్నాడు, నీ మనసుకు వచ్చింది అంతా నువ్వు చెయ్యి అంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 మాటలు చూడండి. ఒక్కటి ఏమంటున్నాడంటే, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి, యజమానుడా లేదా సేవకుడా నీ మనసులో ఉన్నదంతా చెయ్యి, నీ మనసులో ఆ ప్రేరేపణ వచ్చింది, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. రెండోదిగా చూస్తే పోదాం, నీతో పాటు నేను కూడా వస్తాను. మూడోదిగా చూస్తే నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా వస్తాను, నువ్వు ఇష్టానుసారంగా చెయ్యి, నేను నీ తోడుగా వస్తానని పనివాడు అంటున్నాడండి. ఇలాంటి నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే చూడండి తన భారానికి తగ్గట్టు పనివాడు కూడా అలా ఉన్నాడో, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే చదవండి అన్నమాట. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరికి పోయి అడిగాడంట. ఏంటా చూసినంటే అక్కడ చూడండి, అక్కడ ఆ మాట కనపడుద్ది, యుద్ధంలో ఘన విజయం రావాలంటే గిద్యోను ఎలా అడుగుతున్నాడు, ఈయన కూడా కొన్ని సూచనలు అడుగుతున్నాడు. చదవండి ఆ మాట, చదవండి 6వ వచనం చదువు. యోనాతాను సునాతి లేని వారి దండు యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధాలు మోసేవారితో అన్నారంట. హల్లెలూయా.
యోనాతాను వెళ్ళారు. ఎవరిని బట్టి యోనాతాను ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుణ్ణి బట్టి. దేవుడు ఉన్నాడు కనుక పరిశుద్ధ యుద్ధాలు చేయడానికి వెళుతున్నాడు. శత్రు సామ్రాజ్యాలు కుప్పకొల్చడానికి వెళ్తున్నాడు. పనివాడు కూడా దేవుడిని అంగీకరించిన వ్యక్తి, పనివాడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఒకవేళ శత్రుతో యుద్ధం చేస్తూ మనం చనిపోయిన మన ప్రజలకు విజయం వస్తుందంటే చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అనుకుంటూ ఈ నాయకుడు వెనకాతలు వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని మహింపరుస్తున్నారు అక్కడ అంటే చూడండి, మన కార్యములను సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోసువానితో చెప్పగా అతడేమంటున్నాడు, నీ మనసులో ఉన్నదంతయో చెయ్యము. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే దేవుని బట్టి చెబుతుంటే అతనేమంటున్నాడంటే, అయ్యా నీ మనసుకు వచ్చిందంతా కొద్దివారిని అప్పు చెప్తాడో గొప్పవారిని అప్పు చెప్తాడో మొత్తం మందంతటిని అప్పు చెప్తాడో ఏం అప్పు చెప్పినప్పటికీ నాకు అనవసరం. నీ మనసులో దేవుడు నీకు ఏది ప్రేరేపణ పెట్టాడో, ఏ ఆలోచన చెప్పాడో అది చెయ్యి, నీతో పాటు నేను కూడా యుద్ధం చేస్తాను. ఇప్పుడు మనం చేసే యుద్ధం ఏంటి? పాత నిబంధనలో మనుషులతో యుద్ధం చేశారు. ఈ కొత్త నిబంధన కాలవస్తుడు పౌలు ఏమంటున్నాడు, మీరు పోరాడేది మనుషులతో కాదు, మధ్యాకాశంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ సమూహంతో మీరేం చేయాలట? పోరాడాలి. ఒక కార్యక్రమం జరగాలంటే, ఒక కూటం జరగాలంటే, ఒక దైవజనుడు వాడబడాలంటే, ఒక ఆత్మ రక్షణ పొందాలంటే, ఒక గర్భం తెరవబడాలంటే, వివాహం జరగాలంటే, ఏ కార్యం జరగాలంటే దానికి అడ్డంగా ఉన్నది అది శత్రువు. ఆ శత్రువు కోసం మనం ఏం చేయాలంట? ఒక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? నీ మనసుకు వచ్చినట్టు చేయి, నీతో పాటు నేను ఏకీపిస్తాను. ఇద్దరం కలిసి పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఘన విజయాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసుకు, అందుకే ఇతను అంటుంటే అతనేమంటున్నాడంటే అడ్డమా అంటే, లేదయ్యా నీ మనసుకు వచ్చినట్టు చేయి. ఎవరు అడ్డం వస్తారు? నీ మనసుకు వచ్చినట్టు చెయ్యి అంటున్నాడు. తర్వాత ఆ మాట చూడండి, ఇంకా పోదారా, ఇంక లేట్ చేయొద్దు. ఎందుకో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చూడండి, శద్రకు మేషకు అబేద్గోలు దానియేలు ప్రార్థన చేస్తే ఎలాగైతే అక్కడ మంత్రగాళ్ళు సైతం ఆశ్చర్యపోయే గొప్ప కార్యం చేశాడో అదే రీతిగా ఇతనుతో ఉన్న పనివాడికి కూడా అదే భారం ఉండాలి. అలా ఇద్దరు కలిసి ఆ భారం కలిగి ప్రార్థన చేస్తానంట, పరిశుద్ధాత్మ మంట వారి మధ్యకు వచ్చేస్తుందట. ఇద్దరు ఇలాంటి వారు కలిసి మొరపెడితే, ఇలాంటి వారు కలిసి ఏదైతే ఆపుతుందో అపవాది చీకటి శక్తులతో ప్రార్థన అనే యుద్ధం ద్వారా మొరపెడితే ఇద్దరికి ఉపయోగం, ఇద్దరికి కూడా ఇద్దరిలో ఏ బలహీనతలున్నో తొలగిపోవడమే కాకుండా వీరిరువురు కలిసి దేనికోసం ప్రార్థన చేశారో ఆ కార్యం కూడా దేవుడు జరిగిస్తాడట. ఇలాంటి వారు కావాలండి, పరిచర్య చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవారు ఇలాంటి వారు కావాలి. నీ మనసుకు వచ్చినట్టు చెయ్యి. గిద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంచుమించు 32,000 మంది యుద్ధానికి వెళ్ళారు. 32,000 మంది యుద్ధానికి వెళ్ళారు గిద్యోను తీసుకుని వెళ్ళినప్పుడు. ఆ వెళుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇంచుమించు 22,000 మందిని అనుకుంటా ఆగిపోమను అన్నాడు. సడన్గా ఆగిపోమన్నాడు. అంటే వాళ్ళు గిద్యోను అనుకుంటున్నాడు 32,000 మంది వస్తున్నారు, అయ్యో వీళ్ళందరూ భారం కలిగిన వారు, వీళ్ళందరూ యుద్ధం చేసేవాళ్ళే, నాకు సహకరించేవారే, నాకు మేలు జరిగితే వాళ్ళకి మేలు జరుగుతుంది కదా, వాళ్ళకి మేలు కోసమే కదా నేను కూడా ముందడుగు వేస్తున్నాను తీసుకుని వెళ్తుంటే సడన్గా ఒక చోటుకు వచ్చాక ఇక యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు, యుద్ధం చేస్తారు అన్న సమయంలో దేవుడు సడన్గా అంటున్నాడు, ఆగిపోమన్నాడు అంటున్నాడు. మీ ఆలోచన వంటివి కాదు నా ఆలోచన, మీ తలంపులు వంటివి కాదు, ఆగిపోమని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఒక్కళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, పక్కన కూడా ఇలా ఏకీపించి వాళ్ళు ఉండాలి. సైతాన్ సామ్రాజ్యాలు అన్నీ కూడా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఇద్దరు కలిసి ఒకే పట్టుదల. ఆయన కొడుతుంటే నరికేస్తున్నాడు, ఏ మాత్రం కూడా ఎవరు నిలబడే అవకాశమే లేదు. ఈయన చేసి బాబాయ్ నాకు పర్వాలేదు, ఇబ్బందిగా ఉంది అనేది లేదు. ఆయనకి ఎంత భారం ఉందో ఈయనకి కూడా అంతే భారం ఉంది, ఈయనకి ఎంత భారం ఉందో ఆయనకి కూడా అంతే భారం ఉంది. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ప్రార్థన చేసేవారు లేపబడాలి. హల్లెలూయా. నీవు 1 గంట చేస్తే నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను అనేవారు లేపబడాలి. బలంగా ప్రార్థన చేసేవారు లేపబడాలి. శక్తివంతంగా ప్రార్థన చేసేవారు లేపబడాలి. అవునా, మీ మనసుకు వచ్చినట్టు ప్రార్థన చేయండి, మేము కూడా ఏకీపిస్తాం, మేము కూడా వస్తాం, మేము కూడా ఉంటాం అనేవారు లేపబడాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే అక్కడ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, పనోడు యజమానుడు కలిసి ఏం చేస్తున్నారు, ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి మేమే అని చూపించుకోకుండా ఇద్దరు వెళ్ళి ఏం చెయ్యాలో, ఏ శత్రు సామ్రాజ్యాలు కొప్పుకొల్చాలో, ఎవరిని నరకాలో, ఎవరిని లేపేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇద్దరు కలిపి. చాలు.
ఎంతమంది? ఎంతమంది చెప్పండి, తలెత్తి ఎంతమంది? ఇద్దరు కలిసి కట్టుగా ఏకాత్మ కలిగి నేను ఆదివారం చెప్పాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేన్ని? సైతాన్ని జయించడానికి. రెండోది ఏకాత్మ. మూడోది ఎడతెగక ప్రార్థన. చూడండి, వీళ్ళిద్దరూ ఏకాత్మ కలిగి శత్రువుని చంపడానికి ప్రారంభిస్తే, శత్రువుని అడ్డు తొలగించడానికి ప్రారంభిస్తే ఎంతమంది చచ్చారట? 20 మంది చచ్చారట. హల్లెలూయా. ఇంకా తర్వాత ఆ, 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 ఆ. చూడండి, చచ్చేవాళ్ళు చస్తుంటే మిగతా వాళ్ళకి అందరికీ అప్పుడు దాకా వీళ్ళు భయపెట్టారు. ఇప్పుడు వీళ్ళు చూసినాడు వాళ్ళకేం, ఇద్దరే, వాళ్ళేమో చాలామంది ఉన్నారు, వీళ్ళిద్దరిని చూసినాడు వాళ్ళకేం కలిగిందంట? కావలి వారికి, దండు వారికి అందరికీ ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది, భీతి కలుగుతుంది. ఇంకా వాళ్ళ దేవుడు ఖచ్చితంగా మనల్ని వాళ్ళ చేతికి అప్పగిస్తాడు. చావే తప్ప బ్రతికి వెళతామనే ఆశయం మనకి ఇక లేదు అన్నట్టుగా శత్రువు వీళ్ళని చూసి వణుకుతున్నాడంట. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే ఏకాత్మ ఉంటుందో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. గిద్యోను కూడా 300 మంది సహకరించేవారితో వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు నిలబడేవారు, సహకరించేవారితో పట్టుకొని గిద్యోను ఏది చేయమంటే అది చేసేవారితో వెళ్ళినప్పుడు అక్కడ కూడా జరిగింది ఏంటంటే, మిడతల దొండంత విస్తారంగా ఉన్నవారు సైతం వాళ్ళందరూ ఏమైపోయారంట? లయపరచబడ్డారు. ఘన విజయంతో వాళ్ళ ప్రాంతానికి తిరిగి వచ్చేసారు. హల్లెలూయా. ఈరోజు ఏం పని చేయాలంటే సంఘాల్లో ఏకాత్మ పని చేయాలి. ప్రార్థన అంటాడు, ప్రార్థన ఏకీపించాలి. ఏ పరిచర్య అన్న నిస్వార్థంగా పరిచర్య చేసినప్పుడు, నిస్వార్థంగా పని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సైతాన్ సామ్రాజ్యాలు కుప్పకూల్చి, చూడండి ఇక్కడ ఒక యోనాతానికి మేలు జరిగిందా? మొత్తం ఇశ్రాయేల్ ప్రాంతానికి అంతటికీ కూడా శత్రువు లేకుండా పోయాడు. ఇశ్రాయేల్ ప్రాంతానికి అంతటికీ కూడా దేవుడు ఘన విజయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిందా. 3 మాటలు. ఒకటి, నీ మనసుకు వచ్చినట్టు చెయ్యి. పోదామా అని యజమానుడు అడిగితే నీ మనసుకు వచ్చినట్టు చెయ్యి. రెండోది, నేను కూడా వస్తాను. మూడోది, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. పూర్తిగా యుద్ధం అయ్యేంత వరకు కూడా యజమానుడికి తోడుగున్నాడు. వాళ్ళిద్దరు ఐక్యతని బట్టి, వాళ్ళు ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందట? దేవుడు ఆత్మ పనిచేస్తుంట. వాళ్ళిద్దరు ఐక్యత కలిగి ఉన్నారు కనుక దేవుడి శక్తి, దేవుడి ప్రభావం ద్వారా అక్కడున్న శత్రు సామ్రాజ్యాలన్నీ కుప్పగూల్చి ఘన విజయంతో వాళ్ళు తిరిగి వస్తున్నారు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఎలుగెత్తి